బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్ చేశారు మీడియా చిట్చాట్లో. రాష్ట్రంలో 18,000 కోట్ల కుంభకోణం జరుగుతున్నట్టు ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక రోడ్ల పేరిట భారీగా రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది, ఒక కుంభకోణానికి తెరలేపుతుంది. ఈ డబ్బులను పక్క రాష్ట్రాల ఎన్నికలకు పంపేందుకు పక్కా ప్రణాళిక ప్రకారమే ప్లాన్ చేస్తున్నట్టు ఇక హరీష్ రావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో సురేష్, మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడు కామెంట్ చేశారు? సో మీడియా చిట్చాట్లో ఇంకే అంశాల గురించి డిస్కషన్ చేశారు? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీశైలం. ఈ రోజు ఏదైతే అసెంబ్లీ చిట్ చాట్ లో హరీష్ రావు మాజీ మంత్రితో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేసిన పరిస్థితి. సో ఏదైతే మొన్నటిగా మొన్న మూసీ పేరుతో 1,50,000 కోట్లకు సంబంధించి కుంభకోణం అని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హ్యామ్ రోడ్లకు సంబంధించి కూడా R&B డిపార్ట్మెంట్ 12,000 కోట్ల నుంచి పంచాయతీరాజ్ శాఖ 6,000 కోట్లకు సంబంధించి దాదాపు 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారంటూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ అని చెప్పేసి కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా పెట్టారు. డైరెక్ట్ 1800 కోట్లు నేరుగా వస్తాయని చెప్పేసి ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్ కి సంబంధించి కూడా 1800 కోట్లు వచ్చే 4 రాష్ట్ర ఎన్నికల్లో మొత్తానికి ఇక్కడి నుంచే మొత్తం రేవంత్ రెడ్డి గతంలో కూడా మొన్న ఏదైతే రాహుల్ గాంధీకి 1,000 కోట్లు సర్దుతామని చెప్పేసి కూడా చేసిన కామెంట్స్ కూడా హరీష్ రావు అయితే చెప్పిన పరిస్థితి. సో హ్యామ్ రోడ్లకు సంబంధించి కూడా దేశం మొత్తంలో రహదారులన్నీ సాధారణంగా 20 నుంచి 30% టెండర్లు తక్కువ ధరకు పోతున్నాయి. బట్ ఇక్కడ మాత్రం కమిషన్ల కోసం హ్యామ్ రోడ్ల పేరిట 1,000 కోట్లు అనుకునేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్త కుంభకోణానికి అయితే తెరలేపిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వచ్చిన కమిషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు రాహుల్ గాంధీకి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని చెప్పేసి ప్రతి దాంట్లో కమిషన్ లేకపోతే ప్రతి దాంట్లో ఒక స్కామ్ అని చెప్పేసి కూడా హరీష్ రావు పెద్ద ఎత్తున ఆరోపణ చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా అంటే సురేష్, ప్రధానంగా ప్రతిపక్ష నేత మాజీ మంత్రి హరీష్ రావు కేవలం ఆరోపణలు చేశారా, లేకపోతే పక్కా ఆధారాలతో ఈ కామెంట్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా నల్గొండకు సంబంధించి 2 కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయని చెప్పేసి కూడా చాలా ఆధారాలతో కూడా బయటపెట్టిన పరిస్థితి. సో మొత్తం ఆధారాలతో కూడా మీడియాకు ముందు మళ్ళీ అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి లేవనెత్తుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళకు నచ్చిన కంపెనీలకే టెండర్లు కూడా అప్పచెప్పే ప్రయత్నం కూడా జరిగింది. సో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టెండర్లో అవినీతి యథేచ్ఛగా చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఆ టెండర్ను రద్దు చేసి మళ్ళీ దీంట్లో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని చెప్పేసి కూడా, లేకపోతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో టెండర్ లో పాలు పంచుకున్న అధికారులు కానీ కాంట్రాక్టర్ల మీద అంటే భవిష్యత్తులో అధికారం వచ్చిన తర్వాత ఈ టెండర్లకు సంబంధించి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే టెండర్లు అన్ని రద్దు చేసి మళ్ళీ పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే ఎలక్షన్లకు ఇక్కడి నుంచే ఫండింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి అంశంలో ప్రతి స్కీమ్ లో కూడా స్కామ్ చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియా చిట్ చాట్లో సంచలన కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టుల మీద విచారణ చేపిస్తాము సిట్టింగ్ జడ్జితో అంటూ కూడా ఆయన చిట్చాట్లో కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. బట్ ఈ 18,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి R&Bలో 12,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆయన చెప్తా ఉన్నాడు. మిగతా డిపార్ట్మెంట్లో కూడా 6,000 కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా 18,000 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి స్కామ్ జరుగుతూ ఉంది. సో దీని మీద పక్కా ఆధారాలతో నేను అసెంబ్లీలో చర్చిస్తానంటూ కూడా హరీష్ రావు చేస్తున్నటువంటి కామెంట్స్ మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ హరీష్ రావు కామెంట్స్ తర్వాత ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాల నుంచి అయితే ఇక్కడ కూడా ఇంకా కౌంటర్ అయితే రాలేదు. బట్ ఇది మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్లో నడుస్తుంది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా? ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణలకు అధికార కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? నిజమా అబద్ధమా? మరి ఏం తేల్చబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీ అని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం దీన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా తిప్పికొడతారు, ఎటువంటి కౌంటర్ ఇస్తారనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.